డాక్యుమెంట్ పోస్టింగ్స్. డాక్యుమెంట్ పోస్టింగ్స్ అనేది చూస్తాం. ఓకేనా? సో, డాక్యుమెంట్ పోస్టింగ్ యూనివర్సల్ టీ కోడ్ ఏంటి? F-02 అండ్ FB50. ఓకే. F-02 అండ్ FB50. ఓకే. సో, ఇవి యూనివర్సల్ జనరల్ పోస్టింగ్స్ టీ కోడ్స్. ఎందుకంటే సో, ఇక్కడ డెబిట్ మనం ఎంటర్ చేయాలి. క్రెడిట్ మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ FB60 అనుకోండి. FB60 వెండర్ లైన్ ఐటెమ్, వెండర్ ఇన్వాయిస్. ఓకే. FB60 వెండర్ ఇన్వాయిస్‌లో ఇక్కడ డైరెక్ట్‌గా సప్లయర్ అడుగుతుంది. ఓకే. సో, కస్టమర్ ఇన్వాయిస్ టీ కోడ్ ఎంటర్ చేసామనుకోండి. అక్కడ కస్టమర్ నంబర్ అడుగుతుంది. ఓకేనా? సో, మనం F-02ని, FB50ని యూనివర్సల్ జర్నల్ ఎంట్రీస్ ఎందుకన్నామంటే, సో, ఇక్కడ మనం ఇది FB50. సో, ఇక్కడ మనమే డెబిట్ ఇచ్చేవాలి, క్రెడిట్ ఇవ్వాలి. ఓకే. సో, ఇంకోటి F-02. F-02లో కూడా ఫస్ట్ డెబిట్ లైన్ ఎట్టేస్తాం. తర్వాత క్రెడిట్ లైన్ ఎట్టేస్తాం. లేదంటే ఫస్ట్ క్రెడిట్ ఇవ్వచ్చు, డెబిట్ ఇవ్వచ్చు. చాయిస్ మనదనమాట. ఓకే. సో, ఇక్కడ మనం ఏ సబ్ లెడ్జర్ అయినా మనం ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు. F-02లో, FB50లో. ఓకే. సో, అది వెండర్ అయినా, కస్టమర్ అయినా, పేమెంట్ అయినా, రిసిప్ట్ అయినా ఏదైనా కూడా డెబిట్, క్రెడిట్ ఎంటర్ చేసి మనం పేమెంట్ చేయొచ్చు. ఇంకా డాక్యుమెంట్ పోస్టింగ్స్‌కొస్తే ఒక డాక్యుమెంట్ మనం పోస్ట్ చేయాలంటే మన దగ్గర ఏమేం డీటెయిల్స్ ఉండాలంటే ఫస్ట్ బేసిక్ జర్నల్ ఎంట్రీస్. మనకి జర్నల్ ఎంట్రీ అనేది తెలిసుండాలి. సో, ఏ అకౌంట్ డెబిట్ అవుతుంది, ఏ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాఫిట్ సెంటర్ ఆఫ్ ది ఎంట్రీ. సో, మనం డెబిట్ లైన్ ఐటెమ్ ప్రాఫిట్ సెంటర్ ఏంటి, క్రెడిట్ లైన్ ఐటెమ్ ప్రాఫిట్ సెంటర్ ఏంటి అనేది మనకి ఐడియా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఆల్వేస్ పోస్ట్ ఎంట్రీస్ ఇన్ ద కరెంట్ మంత్. సో, మనకి కరెంట్ మంత్ అనేది తెలిసుండాలి. ఇక్కడ చూడండి మనకి డాక్యుమెంట్ డేట్ తెలిసుండాలా? నెక్స్ట్ పోస్టింగ్ డేట్ ఏ రోజు పోస్ట్ చేస్తున్నాము. ఓకే. నెక్స్ట్ కంపెనీ కోడ్, కరెన్సీ మన డాక్యుమెంట్ కరెన్సీ ఏంటి? ఐఎన్ఆరా, యూఎస్టీనా ఇలా. పీరియడ్. సో, మనం ఆల్వేస్ కరెంట్ పీరియడ్‌లో మాత్రమే మనం డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి. ఎందుకంటే ఓబీ50లో కరెంట్ ఇయర్ ఓబీ52లో ఓబీ52లో పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ జేకేపీవీ కదా! సో, ఓబీ52లో యాక్చువల్‌గా రియల్ టైమ్‌లో అయితే ఇప్పుడు 12థ్ పీరియడ్ కదా! 12-12, 12-12 అని మాత్రమే ఓపెన్ అవుతుంటుంది. సో, మనది ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి అన్ని పీరియడ్స్ ఓపెన్ చేసాం. సో, రియల్ టైమ్‌లో 12-12 రియల్ టైమ్‌లో ఇలా అన్ని పీరియడ్స్ 12-12 మాత్రమే ఓపెన్ అయ్యి ఉంటాయి. సో, 12-12 ఓపెన్ అయ్యి ఉంటే మనకి వేరే పీరియడ్‌లో పోస్ట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. వేరే పీరియడ్ పోస్ట్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 19థ్ మార్చ్ కాకుండా 19థ్ ఫెబ్ పోస్ట్ చేయాలనుకోండి. నాకు పీరియడ్ అనేది ఓపెన్‌లో లేదు. పీరియడ్ 12 అడ్జస్టెడ్ ఇన్ ద లైన్ విత్ పోస్టింగ్ 19 ఐటెమ్. సో, పోస్టింగ్ పీరియడ్ 11/2025 నాట్ ఓపెన్ ఫర్ వేరియంట్ జేకేపీవీ అండ్ లెడ్జర్ 0L. సో, మన యొక్క లెడ్జర్ 0Lకి ఈ పోస్టింగ్ పీరియడ్ అనేది ఓపెన్ కాలేదు. సో, రియల్ టైమ్‌లో అయితే ఏదైతే పోస్టింగ్ పీరియడ్ ఉంటుందో అది మాత్రమే ఓపెన్ అయి ఉంటుంది. ఓకేనా? మనం ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి అన్ని పీరియడ్స్‌ని మనం ఓపెన్ చేసాం. అది. మనకి పోస్టింగ్ పీరియడ్ ఏందనేసి ఐడియా ఉండాలి. నెక్స్ట్ కంపెనీ కోడ్, ఓకే. ఇవన్నీ కూడా ఐడియా ఉండాలి. నెక్స్ట్
ఆల్వేస్ పోస్ట్ ఎంట్రీస్ ఇన్ ద కరెంట్ మంత్. నెక్స్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. సో, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఏమిటి? ఇది ఐఎఫ్ఆర్ఎస్సా? లేకపోతే ఇండియన్ కంపెనీస్ యాక్టా? అనేది మనకి ఐడియా ఉండాలి. నెక్స్ట్ ప్యారలల్ కరెన్సీస్ అనేటివి తెలిసుండాలి. ఓకే. సో, ప్యారలల్ కరెన్సీస్. సో, కంపెనీ కోడ్ కరెన్సీ, గ్లోబల్ కరెన్సీస్ ఇవన్నీ కూడా మనకి ఐడియా ఉండాలి. నెక్స్ట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివ్‌లో ఉండాలి. సో, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా! డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మెథడ్ 12 ఇన్హెరిటెన్స్ బాక్స్ టిక్ చేసుండాలి. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ మెయింటైన్ చేసుండాలి. క్లాసిఫై జీఎల్ అకౌంట్స్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మెయింటైన్ చేసుండాలి. ఓకే. చార్ట్ ఆఫ్ అకౌంట్స్‌కి అసైన్ చేసుండాలి. అకౌంట్స్ గ్రూప్స్ అనేటివి. సో, ఈ జీఎల్ అకౌంట్స్ కేటగరైజ్ చేసుండాలి. ఓకేనా? బ్యాలెన్స్ షీటా, కస్టమర్సా, స్పెషల్ జీఎల్సా అంటే కేటగరైజ్ చేసుండాలి. సో, ఇలా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివ్‌గా ఉండాలి. నెక్స్ట్ మనం ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు ఆల్వేస్ సిమ్యులేట్ ఎంట్రీ వ్యూ అండ్ లెడ్జర్ వ్యూ. ఎంట్రీ వ్యూలోను, లెడ్జర్ వ్యూలోను మనం సిమ్యులేట్ చేసుండాలి. సిమ్యులేట్ చేసి చెక్ చేసుకోవాలి. సో, బోత్ లైన్ ఐటెమ్స్‌కి ప్రాఫిట్ సెంటర్ అనేది అసైన్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ మెయింటెనెన్స్. సో, ఎక్స్చేంజ్ రేట్ మెయింటెనెన్స్. ఒకవేళ మనం మన కంపెనీ కోడ్ కరెన్సీ ఏమో ఐఎన్ఆర్. సో, మనకి డాక్యుమెంట్ వచ్చింది, ఇన్వాయిస్ వచ్చింది యూఎస్‌డి అనుకోండి. మనం డాక్యుమెంట్ ఏ కరెన్సీలో ఉందో ఆ కరెన్సీ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేస్తాం. డాక్యుమెంట్ కరెన్సీ. అప్పుడు మనకి ఎక్స్చేంజ్ రేటు మెయింటైన్ చేస్తుంటేనే కదా! డాక్యుమెంట్ కరెన్సీ నుంచి కంపెనీ కోడ్ కరెన్సీకి, అక్కడి నుంచి గ్లోబల్ కరెన్సీకి కన్వర్ట్ అయ్యేది. ఓకేనా? సో, అందుకని మనకి ఎక్స్చేంజ్ రేట్ మెయింటెనెన్స్ అనేది ఉండాలి. సో, ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఇవన్నీ మ్యాండేటరీ. ఓకే. జర్నల్ ఎంట్రీ తెలిసుండాలి. ప్రాఫిట్ సెంటర్ ఆఫ్ ద ఎంట్రీ. ఆల్వేస్ పోస్ట్ ఎంట్రీస్ ఇన్ ద కరెంట్ మంత్. అకౌంటింగ్ ప్రిన్సిపల్ తెలిసుండాలి. ప్యారలల్ కరెన్సీస్ ఏంటి? డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివ్‌లో ఉండాలి. ఆల్వేస్ సిమ్యులేట్ ఎంట్రీ వ్యూ అండ్ లెడ్జర్ వ్యూ. ఎక్స్చేంజ్ రేట్ మెయింటెనెన్స్. ఓకే. ఇంకా డాక్యుమెంట్ పోస్టింగ్స్ అనేటివి బ్యాలెన్స్ షీట్ ఐటెమ్స్ అయ్యుండొచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ ఐటెమ్స్ అయ్యుండొచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ డెబిట్, బ్యాంక్ క్రెడిట్. ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ పెయిడ్ బై బ్యాంక్. సో, ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ ఐటెమ్. బ్యాంక్ అకౌంట్ అనేది బ్యాలెన్స్ షీట్ ఐటెమ్. ఓకే. ప్రాఫిట్ సెంటర్ అనేది సేమ్ ల్యాప్‌టాప్. ఓకే. కాస్ట్ సెంటర్ ఇది ఎక్స్‌పెన్స్ కాబట్టి ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ అనేది కాస్ట్ సెంటర్ అసైన్ చేసి ఉండాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్యాపిటల్ ఎంట్రీ చూడండి. మనం ఇక్కడ ఏదైతే మనం అనుకున్నామో అవన్నీ ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్‌డి 23 మార్చ్ 2026 అంటే టుడే యూఎస్‌డి వచ్చేసి రూ. 80. $1 ఈక్వల్ టు రూ. 80. ఓకే. సో, క్యాపిటల్ ఎంట్రీ ఏందంటే ఎంట్రీ ఏంటి క్యాపిటల్ వస్తే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ద్వారా వచ్చిందనుకోండి. సో, డెబిట్ హెచ్‌డిఎఫ్‌సి మెయిన్ బ్యాంక్, క్రెడిట్ క్యాపిటల్. ఓకే. డెబిట్ బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ క్యాపిటల్. సో, మనం డెబిట్ ఐఎన్ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ కాబట్టి సో, డెబిట్ 8,00,000 క్రెడిట్ 8,00,000. ఓకే. ప్రాఫిట్ సెంటర్ ల్యాప్‌టాప్. ఓకే. డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్. సో, ప్రాఫిట్ సెంటర్ అనేది ఈక్వల్ అయిపోయింది. నెక్స్ట్ అదే గ్రూప్ కరెన్సీ. సో, గ్రూప్ కరెన్సీ జీరోఎల్‌లో కూడా మనం పోస్ట్ చేయాలి కదా! ఆటోమేటిక్‌గా. ఓకేనా? ఇక్కడ F-02 చూసామనుకోండి. ఇక్కడ లీడింగ్ లెడ్జరా, నాన్ లీడింగ్ లెడ్జరా అనేది ఇక్కడ మనకు చూపించలేదు. అంటే ఏమని? ఇది లీడింగ్ లెడ్జర్‌లో పోస్ట్ అవుతుంది. సో, లీడింగ్ లెడ్జర్‌లో పోస్ట్ అయిన జర్నల్ ఎంట్రీ ఆటోమేటిక్‌గా నాన్ లీడింగ్ లెడ్జర్‌లో కూడా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఓకేనా? నాన్ లీడింగ్ లెడ్జర్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. అంటే ఇది గ్లోబల్ రిపోర్టింగ్‌లో ఉంటుంది. గ్లోబల్ రిపోర్టింగ్‌లో నుంచి కంపెనీ కోడ్ లోకల్ రిపోర్టింగ్‌లో కూడా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చిందా? ఫారిన్ కరెన్సీ, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ప్రాఫిట్ సెంటర్ లెవెల్, నెక్స్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఇండియన్ కంపెనీస్ యాక్ట్. సో, ఇండియన్ కంపెనీస్ యాక్ట్ ఏంది? లోకల్ రిపోర్టింగ్. సో, ఎఫ్ఆర్ఎస్ గ్లోబల్ రిపోర్టింగ్. పీరియడ్ 12 దేని ప్రకారం 12 లోకల్ రిపోర్టింగ్ ప్రకారం ఇండియన్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం సో, మనం
ఫిస్కల్ ఇయర్ వేరియంట్ అనేది V3 మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి, సో, 1 ఏప్రిల్ 2025 నుంచి 31 మార్చ్ 2026 వరకు ఉంది కాబట్టి, సో, 2026లో మనకి మార్చ్ పీరియడ్ కాబట్టి ఇది. సో, 12థ్ పీరియడ్. అంతే కదా! ఏప్రిల్ టు మార్చ్. సో, 12థ్ పీరియడ్. ఓకే. ఫిస్కల్ ఇయర్ 2025. సో, ఫిస్కల్ ఇయర్ 2025కి. ఎందుకని -1 మెయింటైన్ చేసాం. ఎప్పుడైతే ఫిస్కల్ ఇయర్ మెయింటైన్ చేసామో అక్కడ 2026 -1 అనేసి మనకు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో, 2025. అదే గ్లోబల్ రిపోర్టింగ్ ప్రకారం ఐఎఫ్ఆర్ఎస్ పీరియడ్ 3 అవుతుంది. ఎందుకంటే గ్లోబల్ రిపోర్టింగ్ అనేది 1 జనవరి నుంచి 31 మార్చ్ వరకు మెయింటైన్ చేస్తారు. ఓకే. సో, వాళ్ళకి పీరియడ్ 3 అవుతుంది. సో, ఇది అల్టిమేట్‌గా మనకి ఫిస్కల్ ఇయర్ ఎంట్రీ పోస్టింగ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తే సింపుల్‌గా. సో, ఈరోజు డేట్ ఎంత? 23 మార్చ్ 2026. 23 మార్చ్ 2026. సో, రెఫరెన్స్ టెస్ట్ ఎంట్రీ. ఓకే. టెస్ట్ ఎంట్రీ. సో, కంపెనీ కోడ్ JK10, టైప్ SA, పీరియడ్ 12, కరెన్సీ INR. ఓకేనా? సో, నెక్స్ట్ సో, డెబిట్ పోస్టింగ్‌కి 40. సో, మనం ఇక్కడ ఏం చేస్తాం? కమిషన్ పేమెంట్ చేస్తామా? ఓకే. కమిషన్ పెయిడ్. సో, డెబిట్ కమిషన్ పెయిడ్. డెబిట్ కమిషన్ పెయిడ్ GL ఎంటర్ చేసాం. ఎంటర్. అమౌంట్ ఒక 1,00,000. 1,00,000. సో, డెబిట్ అనేది ఎక్స్‌పెన్స్ ఐటెమ్ కాబట్టి మనం ఏం చేయాలి? కాస్ట్ సెంటర్ అనేది ఎంటర్ చేయాలి. JKFC. ఓకేనా? నెక్స్ట్ టెక్స్ట్. బీయింగ్ కమిషన్ పెయిడ్. ఓకే. సో, టెక్స్ట్ ఎంటర్ చేసాం. సో, డెబిట్ ఐటమ్ ఎక్స్‌పెన్స్ కాబట్టి కాస్ట్ సెంటర్ ఎంటర్ చేసాము. బీయింగ్ కమిషన్ పెయిడ్. నెక్స్ట్ పేమెంట్ బై క్యాష్. సో, క్రెడిట్ పోస్టింగ్‌కి 50. క్యాష్ GL సెలెక్ట్ చేస్తాం. సో, క్యాష్ GL సెలెక్ట్ చేసాం. ఎంటర్. సో, మనం ఈ డెబిట్ అనేది టాక్స్ రిలేటెడ్ పెట్టున్నాం అయితే. సో, క్రెడిట్. ఓకే. సో, మనకి వార్నింగ్ ఇచ్చింది. జస్ట్ వి కెన్ ఎంటర్ ఓకే. సో, అమౌంట్ సేమ్ అమౌంట్ రావాలంటే స్టార్. ఎందుకంటే డెబిట్ లైన్ ఐటెంలో ఆల్రెడీ అమౌంట్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ సేమ్ టెక్స్ట్ రావాలంటే ప్లస్. ఓకే. లైన్ ఐటెం 1లో ఎంటర్ చేసిన అమౌంట్ కోసం స్టార్. లైన్ ఐటెం 1లో ఎంటర్ చేసిన టెక్స్ట్ కోసం ప్లస్. సో, మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం కంప్లీట్ చేసాం? జోనల్ ఎంట్రీ. ఓకే. డెబిట్ ఎక్స్‌పెన్సెస్ కమిషన్ పెయిడ్, క్రెడిట్ క్యాష్ ఎంటర్ చేసాం. ప్రాఫిట్ సెంటర్ ఆఫ్ ద ఎంట్రీ. సో, మనం కాస్ట్ సెంటర్ ఎంటర్ చేస్తే కాస్ట్ సెంటర్ క్రియేట్ చేసేటప్పుడు మనం ప్రాఫిట్ సెంటర్ ఆల్రెడీ ఎంటర్ చేసాం. KS01. KS01 కాస్ట్ సెంటర్ క్రియేట్ చేసేటప్పుడు ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 ఏదో కాస్ట్ సెంటర్. సో, డిపార్ట్మెంటు వాలిడ్ ఫ్రమ్. సో, వాలిడ్ మనం ఏం చేసుకోవాలి? సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. 1 ఏప్రిల్ 2025. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే కాస్ట్ సెంటర్ క్రియేట్ చేసేటప్పుడు ప్రాఫిట్ సెంటర్ అనేది అసైన్ చేస్తాం.
కాస్ట్ సెంటర్ క్రియేట్ చేసేటప్పుడు. అందుకని డెబిట్ లైన్ ఐటెంలో మనం ఆల్రెడీ డెబిట్ లైన్ ఐటెంలో మనం ఆల్రెడీ ఏం చేసాము? కాస్ట్ సెంటర్ ఇచ్చాం. కాస్ట్ సెంటర్ ఇస్తే మనకి ఇన్‌హెరిటెన్స్ ఉంది కదా! డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేసాం కదా! డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేసినప్పుడు అది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి ఫస్టు? సిమ్యులేట్. ఇది ఎంట్రీ. డెబిట్, కమిషన్ పెయిడ్, డెబిట్ లైన్ ఐటెమ్ పోస్టింగ్‌కి 40, ఫస్ట్ లైన్ ఐటెమ్ ఇది. ఫస్ట్ లైన్ ఐటెమ్ పోస్టింగ్‌కి 40, బిజినెస్ ఏరియా జేకేహెచ్‌బి, అకౌంట్ జీఎల్ అకౌంట్ 4,40,000. డెబిట్, కమిషన్ పెయిడ్, అమౌంట్ 1,00,000. ఓకే. నెక్స్ట్ సెకండ్ లైన్ ఐటెమ్ పోస్టింగ్‌కి 50, బిజినెస్ ఏరియా జేకేహెచ్‌బి, జీఎల్ 2,20,000, క్యాష్ అకౌంట్. క్రియేట్ చేసాం. అమౌంట్ ఎంత? 1,00,000. క్రియేట్ అంటే మైనస్ సింబల్. ఓకే. ఇది మనకొచ్చింది. మనకి ఇప్పుడు ప్రాఫిట్ సెంటర్ బోత్ లైన్ ఐటమ్స్‌కి వచ్చిందా లేదా చెక్ చేయాలంటే సిమ్యులేట్ జనరల్ లెడ్జర్. మనం ఇక్కడ ఆల్వేస్ సిమ్యులేట్ ఎంట్రీ వ్యూ. దిస్ ఈస్ ఎంట్రీ వ్యూ. ఓకే. నెక్స్ట్ లెడ్జర్ వ్యూ, సిమ్యులేట్ జనరల్ లెడ్జర్ వ్యూ. ఓకే. దానికి ఏం చేయాలి? ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ డేటు, పోస్టింగ్ డేటు, డాక్యుమెంట్ నెంబరు, ఎంట్రీ, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. సిమ్యులేట్ జనరల్ వ్యూ అయితే డాక్యుమెంట్ సిమ్యులేట్ జనరల్ లెడ్జర్. ఓకే. సిమ్యులేట్ జనరల్ లెడ్జర్. మనం కోపా యాక్టివేట్ చేస్తున్నాం కాబట్టి ఇది రన్ అవుతుంది. ఓకే. కోపా ఆల్రెడీ యాక్టివేట్ చేస్తున్నాం కాబట్టి రిపోర్ట్స్ అన్ని రన్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ కంపెనీ కోడ్ జేకే10 ఫస్ట్ లైన్ ఐటమ్. ఫస్ట్ లైన్ ఐటెంలో 40కి డెబిట్ పోస్టింగ్‌కి 40, జీఎల్ అకౌంట్, కమిషన్ పెయిడ్, అమౌంట్ 1,00,000. డెబిట్, ప్రాఫిట్ సెంటర్, డెబిట్ లైన్ ఐటెంకి జేకే 100, క్రెడిట్ లైన్ ఐటెంకి జేకే 100, సెగ్మెంట్ జేకేఎస్ఎస్ సెగ్మెంట్ తీసుకుంది. కానీ యాక్చువల్‌గా మనం ప్రాఫిట్ సెంటర్ అనేది ఎంటర్ చేయలేదు. ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసింది ఇది? ఫస్ట్ లైన్ ఐటెమ్ ఎక్స్‌పెన్సెస్‌లో కాస్ట్ సెంటర్ అనేది ఇచ్చాం. ఆ కాస్ట్ సెంటర్ నుంచి ప్రాఫిట్ సెంటర్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసింది. అంటే మన డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా చేసామన్నమాట. ఓకే. ఇది ఎంట్రీ పోస్టింగ్. నెక్స్ట్ ఎక్స్‌పర్ట్ మోడ్. ఎక్స్‌పర్ట్ మోడ్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏమన్నా ఎర్రర్స్ వచ్చుంటే మనకి డిస్‌ప్లే చేస్తుంది. ఇక్కడ నో ఎర్రర్స్. డిస్‌ప్లే కరెన్సీ ఇక్కడ కంపెనీ కోడ్ కరెన్సీనా, లోకల్ కరెన్సీయా, డాక్యుమెంట్ కరెన్సీయా 3 ఉంటాయి. ఓకేనా? కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్. డాక్యుమెంట్ కరెన్సీ కూడా మనం ఏం చేసాము? ఎంటర్ చేసేటప్పుడు ఐఎన్ఆర్ తీసుకున్నాం. లోకల్ కరెన్సీ ఆల్సో ఐఎన్ఆర్. ఓకే. ఇప్పుడు కూడా మనం క్లిక్ చేయొచ్చు. ఏ కరెన్సీలో ఎంటర్ చేస్తే ఆ కరెన్సీ ప్రకారం అమౌంట్ అనేది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ కరెన్సీ అనేది యూఎస్టీ అనుకోండి. ఇక్కడ యూఎస్టీ అమౌంట్స్ చూపిస్తుంది. ఓకే. ఇది అల్టిమేట్‌గా ఎంట్రీ పోస్టింగ్. ఓకే. ఎంట్రీ పోస్టింగ్. ఇప్పుడు పోస్ట్ చేయాలంటే ఏంటి? సింపుల్‌గా పోస్ట్. డాక్యుమెంట్ నెంబర్ జనరేటెడ్, డాక్యుమెంట్ నెంబర్. దిస్ ఈజ్ డాక్యుమెంట్ నెంబర్. డిస్‌ప్లే చేయాలంటే డాక్యుమెంట్ డిస్‌ప్లే. ఇది ఎంట్రీ వ్యూ. జనరల్ లెడ్జర్ వ్యూ అంటే క్లిక్ చేయాలి. జనరల్ లెడ్జర్. ఇక్కడ మనకి లీడింగ్ లెడ్జర్ క్లిక్ చేస్తే లీడింగ్ లెడ్జర్, J4 నాన్ లీడింగ్ లెడ్జర్, జేకే రిప్రజెంటేటివ్ లెడ్జర్. మనం 3 లెడ్జర్స్ అనేటివి క్రియేట్ చేసాం. జేకే ఫర్ ద పర్పస్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్. ఓకే. క్రియేట్ చేసింది. ఇది రియల్ టైమ్ క్లాస్ కాబట్టి మీకు కన్ఫిగరేషన్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. ఇది మొత్తం మీద ఎంట్రీ పోస్టింగ్. ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఇవి కంపల్సరీ ఉండాలి. ఓకే.